హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా సైడ్ అయితే వర్షాలు అయితే విపరీతంగా పడుతున్నాయి. ఈ వర్షాలకి వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తే ఈ విధంగా బంగాళాదుంప బజ్జీలను వేసుకోండి. మంచి టేస్ట్గా ఉంటాయి. అయితే బంగాళాదుంప బజ్జీలు ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా 4 బంగాళాదుంపలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోగా మనం బజ్జీల కోసం పిండిని కలుపుకోవాలి. అందుకోసం ఒక గిన్నెలో శనగపిండి, కొద్దిగా బియ్యం పిండి, కారం, ఉప్పు, వాము, పసుపు వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దోశ బ్యాటర్లా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక అందులో ముందుగా కట్ చేసుకున్న దుంప ముక్కలను ఈ పిండిలో ముంచుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే వేడివేడిగా బంగాళదుంపల బజ్జీలు రెడీ అయిపోతాయి. చల్లచల్లని వర్షం వేడివేడి బజ్జీలు సూపర్గా ఉంటాయి. మీరు వర్షం పడితే బజ్జీలు వేసుకుంటారా లేక కొనుక్కుంటారా? కామెంట్ చేయండి. బజ్జీలు అయితే సూపర్గా వచ్చాయి. ఈ బజ్జీల్లోకి ఆనియన్స్ కూడా పెట్టుకుంటే సూపర్గా ఉంటాయి. ముందుగా ఆనియన్స్లో కొద్దిగా కారం, ఉప్పు వేసుకొని కాస్త కలుపుకొని బంగాళదుంప బజ్జీని తీసుకొని మధ్యలో కట్ చేసుకొని ఈ ఆనియన్స్ మిశ్రమాన్ని అందులో పెట్టుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా ఇలా చేసుకోండి, సూపర్గా ఉంటాయి.